వచ్చింది. యూజువల్గా నిపా వైరస్ అన్నది మీకు చూస్తే అది జునోటిక్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే గబ్బిలాలు కానీ లేకపోతే పందుల నుంచి హ్యూమన్ బీయింగ్స్కి అంటే మనుషులకి వ్యాప్తి చెందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ యొక్క నిపా వైరస్ ఏదైతుందో ఇది 2018లో దాదాపుగా 17 మందిని కేరళలో చనిపోవడం జరిగింది. సో ఇలాంటి వైరస్ని మొదటగా కేరళలో ఎందుకు అంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎక్కువగా కేరళకు వస్తుంటారు. అందులో కేరళ వాళ్ళు పర్టికులర్గా ఈ వైరస్ని కనుగొనడానికి రెగ్యులర్గా వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ వైరల్ టెస్టులు కానీ పర్ఫెక్ట్గా రెగ్యులర్గా చేస్తారు. కాబట్టి అక్కడ ఫస్ట్ ఈ వైరస్ని తెలుసుకోవడం జరిగింది. ఈ వైరస్ వలన మనకు ఆరోగ్యంగా చూస్తే తలనొప్పి, అలాగే జలుబు, గొంతు నొప్పి, జ్వరము, అలాగే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాసకోశాల ప్రాబ్లము, ఊపిరి ఆడకపోవడం, దానికి తోడు ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ మెదడు వాపుకు సంబంధించిన వ్యాధులు రావడం లాంటి మనం ఎన్నో చూస్తుంటాం. సో ఇది మనం ఈ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయాలంటే మనం ఈ గబ్బిలాలు కానీ లేకపోతే మన ఇంట్లో యానిమల్స్ని కానీ ట్రాన్స్మిట్ అయ్యే యానిమల్స్కి దూరంగా ఉండడం. అంటే మనం ఇంట్లో పెట్స్ కానీ బయట పెట్స్ని కానీ మనం టచ్ చేయకుండా జాగ్రత్త పడడం ఒకటి. రెండోది ఇది ఎలా కన్ఫర్మ్ అవుతుంది? దీన్ని మనం ఆర్టీపీసీఆర్ ద్వారా వైరస్ యొక్క జీన్ స్టడీ స్ట్రెయిన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్ ఎగ్జామినేషన్ కూడా మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి. ఆ విధంగా కూడా మనం సిబిపి కూడా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సీజనల్ వేరియేషన్స్లో ఎన్నో రకాల వ్యాధులు ఉంటాయి కాబట్టి మనకు రొటీన్ టెస్టులు, రక్త పరీక్షలు ప్లస్ ఎక్స్రే చెస్ట్ లాంటివి తీసి మనం ఈ యొక్క వ్యాధి యొక్క వ్యాప్తిని తెలుసుకోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్ యాజ్ సచ్ ట్రీట్మెంట్ ఏం లేదండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ దగ్గు, జలుబు, జ్వరానికి ఎలాగైతే మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామో ఆ ట్రీట్మెంట్ ద్వారా సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం, ఐసోలేట్ చేయడం, జాగ్రత్త పెట్టడం చాలా ఇంపార్టెంట్. దానికి తోడు యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి దీనికి. రిబివిరిన్ అని లేకపోతే ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అవి ఇవ్వటం వలన కూడా మనం ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు. దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అంటూ రాలేదు. సో మనకు ఈ నిపా వైరస్ని నుండి కాపాడుకోవాలి అనుకుంటే యానిమల్స్ నుంచి దూరంగా ఉండడం. ఎందుకంటే ఈ యానిమల్స్ మనం ఇంట్లో ఉండే యానిమల్స్ కానీ బయట ఉండే యానిమల్స్ వల్ల మనకి ట్రాన్స్మిట్ అయ్యే టచ్లో పోతే ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటిది అవాయిడ్